నా కాలు పట్టుకోను, ఎవరి కాలు పట్టుకోను, డబ్బుకైతే ఎవరి కాలు పట్టుకోను, ఎవరి కాలు పట్టుకోను. ఏం పని, ఏమది ఏం చేస్తుంది అది? చాలామంది తెలియదు డబ్బులుండి ఏం చేయాలన్నా. వీ నో హౌ టు లివ్ అండ్ వీ నో హౌ టు బీ విత్ ద పబ్లిక్. అది ఇప్పుడు మిమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోవచ్చు, ఓకే, రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళని ఏమన్నా ఎక్కడైనా దొరుకుతారేమో, వీళ్ళు ఈ వ్యాపారాల్లో దొరుకుతారేమో అని కూడా కొంత భూతద్దం పెట్టి ఎదుగుతారు, సరే అదొకటి. కానీ ఇంతలా జైల్లో కూడా తిండి లేకుండా చేయాలని, లేకపోతే మినిమం బేసిక్ ఇవి కదా కమోడ్స్ లాంటివి చేయడము, ఇటువంటివి అడిగితే లేవని చెప్పి సజ్జల గారు అన్నారు అంటే నేను గారు అంటే మీకు కోపం రావచ్చు, నాకు తప్పదు కదా. ఓకే, సో ఇదంతా సజ్జలకి మీకున్న ఏమైనా వ్యక్తిగతమైన ఇది ఉందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్తేనే సజ్జలుగా చేసినాడంటారా అనుకుంటున్నారా? అయ్యా, జద్దల వాళ్ళ బ్రదరు మాకు చాలా క్లోజ్, దివాకర్ చెప్పారు. మైన్స్ మా అన్ని, ఆయన జియాలజిస్ట్, అన్ని చేసేవాడు. ఆయనకు నాకేముందండి, జగన్ గారు చెప్పారు, ఈయన చేస్తాడు, అంతే కదా. లేకపోతే ఏముంటుంది చెప్పండి. నాకు కోవిడ్ వస్తే ఒక మాట అన్నాడు, పోతే పోతాడులే వాడు, కోవిడ్లో పోతాడు అన్నాడు. అది పరిస్థితి. చాలామందిని అలా కోవిడ్లో పోతే బాగుండని ప్రయత్నాలు జరిగినాయిలే అప్పట్లో. జడ్జిలను కూడా ఏదో గదిలో వేసి కోవిడ్ అంటించాలనే ప్రయత్నాలు కూడా చేశారు కదా. సో అలాగే మిమ్మల్ని కూడా కోవిడ్లో దోసేస్తే చేతికి నెత్తుకుండా పోద్ది అనుకున్నారేమో. అవును, అది కాదు, కోవిడ్ వచ్చి హాస్పిటల్ చేరితే 11 లక్షలు బిల్లు వస్తే నేను బిల్లు పంపించా యాజ్ ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే. ఏం రాస్తారు లేదు, వీ హ్యాడ్ టు ఎంక్వైర్ వెదర్ యూ గాట్ ద కోవిడ్ ఆర్ నాట్. ఆఫ్టర్ ఎంక్వైరింగ్ వీల్ సెటిల్ ద బిల్ అన్నారు. నేను క్యాష్ కట్టి బయటకు వచ్చాను. ఈ రోజు కూడా నాకు ఇంకా పెన్షన్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు లేదు, పంపించా, అన్ని ఎంక్వైరీ అన్నారు. నాకెందుకండి, ఐఎమ్ వెల్ టు డూ, నో ప్రాబ్లం, ఐఎమ్ వెల్ టు డూ. సో ఇప్పుడు పెన్షన్ తీసుకొని మీకు తెలుసోదే తెలీదా? మీరు ఇప్పుడు ఎలా రివెంజ్ తీసుకోబోతున్నారు? ఒకటి నా పాయింట్ ఏంటంటే, ప్రభుత్వం ద్వారా వీళ్ళందరి మీద ఎంక్వైరీ చేయించడం అది ఓకే, అది బాగానే ఉంది. ఇప్పుడు సజ్జల ఓరల్గా చెప్పాడు ఆదేశాలు, దానికి ఆధారాలు ఉండవు. తిండి పెట్టమాకండి, కోవిడ్ వస్తే పోతాడు, ఇవన్నీ ఓరల్, వీటికి ఆధారాలు ఉండవు. ఆ సూపరింటెండెంట్ గారు వచ్చి చెప్పడు పాపం, ఆయన ఉద్యోగం కాబట్టి. అలాగే పేరుని నాని మంత్రిగా ఉన్నప్పుడు ఓరల్, అవి కూడా. ఇవన్నీ ఎలా రివెంజ్ ఎలా తీర్చుకుందామని మీ ప్లాను? నా దగ్గర నేను ఇప్పుడు ఉద్యోగస్తుల మీద తీసుకోవాలనుకుంటాను ఫస్ట్. ఓకే, మళ్ళీ సజ్జలు ఏడున్నా పోయి చూసి వాడి షర్టు పెట్టి బయటికి లాగి రోడ్డు మీద లాగితే చాలు, ఎక్కువ వద్దు. షర్టు పట్టుకొని లాగుతా, నాకు కనిపిస్తే వాడు చూస్తున్న ఏడున్నాడని. ఎవరిని ఈ కాలంలో 302 చేయకూడదండి. వాడి కష్టమో వాడు చూడాల, అది మా పరిస్థితి. వీళ్ళంతా ఏదోదో మాట్లాడినారు. ఏం చేస్తాడు, పేరు నేను అడిగాడు, చెప్పు. ఏం చేస్తాడు, ఏం చేయలేడు. ఏం చేస్తాడు, హైదరాబాద్లో చిక్తాడు, ఆడాడ పనుకుంటాడులే. నాకు తెలుసులే, దీంట్లో పనుకుంటాడు కూడా వాడు. ఇచ్చి పెడతారా అన్నీ, మెట్టుతో కొట్టి వస్తారు చాలు.